హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇఫ్తార్లో అయితే ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టము. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. దీన్ని చేయడానికైతే మనకు ఆనియన్స్ ఇంకా ఎగ్స్ అయితే కావాలి. ఇలా ఆనియన్స్ను చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసి అప్పుడు మనము 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇక ఆనియన్స్ ఫాస్ట్గా ఉడకనికి అయితే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అప్పుడే ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇక ఉప్పు వేసాక కలుపుకున్న తర్వాత మంచిగా క్యాప్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దగ్గర ఉండాలి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతుంటాయి కిందివి. ఇక అలా ఒక 5 మినిట్స్కి ఒకసారి క్యాప్ తీసేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీని అయితే మనం చపాతీలో కానీ రైస్లో కానీ పూరీలో కానీ దేంట్లోకైనా తినొచ్చు. నిజంగా చికెన్ కర్రీ కంటే కూడా ఇది బాగుంటుంది. మా మమ్మీ ఫేవరెట్, ఇంకా నాకు కూడా ఫేవరెట్. ఈ మధ్యలో రెహమాన్ గారికి కూడా ఫేవరెట్ అయింది. దీనికైతే ఎంతో టైం పడదు, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టేస్టీ కర్రీ, ఇంకా ఫాస్ట్గా అయ్యే కర్రీ ఈ ఎగ్ కర్రీ అని చెప్పొచ్చు. ఆనియన్స్ అయితే మంచిగా ఉడకాలి, ఆయిల్ అనేది ఫామ్ కావాలి పైన. అలా అయినప్పుడే మనకు ఆనియన్స్ ఉడికినట్టు లెక్క. ఈ ఎగ్ కర్రీకి ఎగ్ చారుకి పెద్ద డిఫరెంట్ ఏముండదు, చెప్తాను నేను ఎగ్ చారు కూడా ఎలా చేసుకోవాలో. ఇప్పుడు ఆనియన్స్ చూడండి, ఆయిల్ ఫామ్ అయింది, ఆనియన్స్ మంచిగా ఉడికినాయి. ఇప్పుడు నేను పసుపు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఇక అల్లాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనము కారం వేసేసుకుందాము. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు కారం వేసేసుకుందాము. నేను ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసి మంచిగా ఈ కారం అనేది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇక్కడ మనం ఎగ్ చారు ఎలా చేయాలంటే, ఇక్కడ నేను వాటర్ పోస్తున్నాను కదా, వాటర్కి బదులు మనము చింతపులుసు పోసుకొని మరగబెట్టుకొని కొంచెం లూజ్గా చేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకుంటే మనకు ఎగ్ చారు అనేది రెడీ అయిపోతుంది. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండవు కర్రీలకి, కొంచెం కొంచెం డిఫరెన్సే. నేను ఇక్కడ కర్రీలోకి మంచిగా కారం అనేది పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటిని ఇలా మిడిల్లో అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకోకపోయినా ఏం కాదు, కానీ ఇలా కట్ చేసుకుంటే జర ఎగ్ కూడా మంచిగా పడుతుంది, బాగుంటుంది. ఇక్కడ కర్రీ ఇక మసులుతూ ఉంటుంది కదా, మసిలిన తర్వాత మంచిగా మసిలిన తర్వాత అప్పుడు ఈ ఎగ్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఫస్టే యాడ్ చేసుకోవద్దు. ఈ కర్రీని అయితే ఎన్ని టైమ్స్ తిన్నా బోరే కొట్టదు, అంత బాగుంటుంది. ఇలా చేసి చూడండి, ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత థిక్గా ఉందో గ్రేవీ, మంచిగా మరిగింది కదా. వాటర్ మరిగిన తర్వాత ఇక అప్పుడు ఎగ్స్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇక ఆ ఎగ్స్ కర్రీలో ఉడికేంతవరకు కాసేపు ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసుకొని ఇక ఉంటే కొత్తిమీర వేసుకొని అన్నీ కలిపేసుకొని ఇక మనం దించేసుకోవడమే. ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయింది. చూడండి ఎగ్ కర్రీ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.